హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. టుడే స్పెషల్ వచ్చేసి పప్పు తాలింపు అన్నం అయితే రెడీ. అంటే నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యము, అరకప్పు పప్పు, కందిపప్పు వేసి నానబెట్టుకున్నానండి. పప్పు తాలింపు అన్నం వండి చూపించబోతున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి దీనికి కావాల్సినవి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే నేను ఇక్కడ కచ్చాపచ్చుగా అల్లము, వెల్లుల్లిపాయ, అలాగే అల్లము దంచుకున్నానండి. పచ్చగా దంచుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి టమాటా. ఇప్పుడైతే ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. ఫస్ట్గా మనం తాలింపు పెట్టుకోవటానికండి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా సోప్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు పెనం అయితే వేడెక్కిపోయింది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి, దంచుకున్న అల్లము వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూసారండి, టమాటాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనము మసాలాలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ పౌడర్, తగినంత ఉప్పు, తగినంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అండి. నేనైతే ఇది యూజ్ చేశాను అన్నమాట, ఇంగువ. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాలని బాగా కలుపుకొని ఈ గ్లాస్తోనండి నేను 2 గ్లాసులు రైసు, అలాగే గ్లాసున్నర కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇదే గ్లాస్లో 2 కప్పులన్నర నీళ్ళు అయితే పోసుకుందామండి. ఇప్పుడే మనము టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలన్నమాట. సో నాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. సో నేను ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత అయితే పెట్టేసానండి. కరెక్ట్గా 2 విజిల్ వస్తే సరిపోతుంది అన్నమాట. కుక్కర్లో నుంచి నేను పప్పు తాలింపు రైస్ అయితే ఇందులోకి సర్వ్ చేసుకున్నానండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే పప్పు తాలింపు అన్నం అన్నమాట. చూసారా, నా దగ్గర కొత్తిమీర లేదండి. సో మీరుంటే కనుక పైన కొత్తిమీర జల్లుకోవచ్చు అన్నమాట. ప్లీజ్ అండి, మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ.